ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన ప్రభు, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు స్తుతిస్తూ ఘనపరుస్తున్నాము. పరిశుద్ధతను బట్టి, మహనీయుడవు స్తుతి కీర్తనలను బట్టి, పూజ్యుడవు వెలుపల్లో మీ వంటి సముడెవరు లేరు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ పాపలో దౌర్భాగ్యమైన మమ్మల్ని ప్రేమించి పరలోకం విడిచి ఈ లోకంలోనికి వచ్చారు. మా పాపపు శిక్ష యావత్తు సిలువలో భరించారు. మీరు కార్చిన పరిశుద్ధ రక్తధారలతో మా పాపముల అపరాధముల నుండి మాకు విడుదల విమోచనం అనుగ్రహిస్తున్నారు. విశ్వాసం ద్వారా కృపచేత కృపరక్షణ దయచేసినందుకు వందనాలు. మీరు అనుగ్రహించిన రక్షణలో కొనసాగింపజేస్తున్న దేవుడు స్తోత్రాలు. ఉదయకాలం మరొక పరిశుద్ధ ప్రభు దినం మా జీవితాల్లో దయచేశారు. స్తుతిస్తున్నాం. లోకమంతా మిమ్మల్ని ఆరాధిస్తుండగా, లోకంలో చెదిరిన సమస్త పరిశుద్ధులు మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తుండగా, వారందరికీ భవించి ఈ యొక్క కర్మేల్ ప్రార్థన మధ్యలో కూడా కొద్దిశేషంగా కూడి వచ్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లు మాకు అనుగ్రహిస్తున్న కృపకై వందనాలు. రాగలిగిన వారిని బట్టి స్తుతిస్తున్న మార్గమధ్య మంది ఉన్నవారు త్వరగా క్షేమంగా రాగలటూ సాధించి, ఇళ్ళ వద్ద ఉన్నవారు త్వరపడి బయలుదేరేటట్లు కృప చూపమని బతిమలాడుతున్నాం. నిర్లక్ష్యంగా ఆలస్యంగా ఎవరు రాకుండా సహాయం చేయండి ప్రభు. సమయం దీవనకరంగా చేయమని వేడుకుంటున్నాము. కనికరం చూపండి. కోడికి ఆది నుంచి అంతవరకు శిరసత్వం వహించండి. మా అపరాధాలు, దోషాలు, తప్పిదాలు, మా అతిక్రమ క్రియలు, మా లోబడిన స్వభావం సమస్తం దయతో క్షమించండి. మీ రక్తంతో కడగట్టి పవిత్రపరచండి. మాకు నెమ్మది దయచేయండి దేవా. పాడుకునే పాటలు దయచేయండి. ఏక కంఠం, ఏక తాత్పర్యం, ఏక భావం, ఏక తాళంతో పాటలు పాడి మిమ్మల్ని మహింపరచుటకు సహాయం చేయండి. ధ్యానించే వాక్య భాగంలో వాయిద్యాలు వాయించే వారి కృపనివ్వండి. ధ్యానించే వాక్య భాగంలో మీ దాసుని కొలుతున్న ఆత్మతో నింపలపరచువాడుకు, ఆత్మతో సత్యంతో దార్థంగా ఆరాధించుట్లో, యోగ్యమైన రీతిలో బలలో చేయముంచట్లో సహాయం చేయండి. అన్ని విషయాల్లో కృపనివ్వండి. నెమ్మది అనుగ్రహించి మేము కూర్చుంట, లేచుట, నిల్చుట, పాడుట, ఆరాధించుట, రొట్టె విరుచుట, కానుకలు అర్పించుట సమస్తమైన నామమునకు అంగీకారయోగ్యంగా పరలోక క్రమంలో ఉండనట్లు సహాయం చేయండి. మేలు దయచేయండి ప్రభు. హెబ్రోన్ సహవాసమును జ్ఞాపకం చేసుకు, లోకంలో చెందిన సమస్త పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకు, అందరికీ మీ సన్నిధి అనుభవించు. స్తోత్రాలు చెల్లిస్తారు. ఘనతాపై ప్రభావాలను మీకు ఆరోపిస్తాం. మీ దాసును జ్ఞాపకం చేసుకుని బలహీనతలు మీ సిలువ చాటు మరుగు చేయండి. మీ పునరుత్థాన శక్తిని బలపరచు. నిద్రమతో ఆవలింతలు చెదిరిపోయే తలంపులు లయపరచండి. శత్రుకార్యం లయపరచండి. మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. మీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపచేయండి. మాకు సమాధానం స్థిరపరచండి. మేలు దయచేయమని స్తుతులర్పిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథంలో నుండి 40వ కీర్తన. మొదటి 5 వచనాలు, 6వ వచనం కూడా మార్చి చదువుకుందాం. మొదటి 6 వచనాలు మార్చి చదువుకుందాం. కీర్తన 40, సామ్ 40. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. తనకు స్తోత్ర రూపముకు కృతగీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు.
యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొక్కడునూ లేడు. పదవచనం కలిసి చదువుకుందాం, లేదా 9-10 కలిసి చదువుకుందాం. నా పెదవులు మోసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను ప్రకటించి ఉన్నారని అంటే, యెహోవాది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నా. నీ కృపను, నీ నిత్యమును మహాసమాజమును తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనములైన స్తుతులర్పిస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావములను మీకు ఆరోపిస్తూ చదువుకున్న భాగం మా గమనంలో బోధించమని తండ్రి, మీ దాసుని కొలుతులను ఆత్మతో నింపమని సహాయం చేయాలని వేడుకున్న పాటల ద్వారా మిమ్మల్ని కీర్తించటానికి, ఘనపరచడానికి కృపనిచ్చారు. వందనములు తండ్రి. మంచి పాటల సమయం మాకు అనుగ్రహించారు, కీర్తన సమయం మాకు అనుగ్రహించారు. వందనములు తండ్రి. ఆరాధన సమయం కూడా ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటున్నాం. రాగలిగిన వారిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారు అనేకులు ఉన్నారు, నడిపించండి, సహాయం చేయండి. కనికరం చూపమని స్తుతులర్పిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో దేవ, వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోండి. వర్షపు చుక్క భూమి మీద పడకుండా సహాయం చేయండి. కనికరం చూపండి. తేటైన వాతావరణం దయచి మా ప్రాణాత్మ దేహాలకు నెమ్మది, తృప్తి, సంతోషం, ఆశీర్వాదం, ఆనందం దయచి యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని. దావీదు రాస్తున్న కీర్తన. ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. చెవియొగ్గి మొర్ర ఆలకించట. ఎప్పుడు ఏ పరిస్థితి అంటే అంటాడు, నాశనకరమైన గుంటలో, జిగటగల దొంగ ఊబిలో నేనున్నప్పుడు. నాశనకరమైన గుంట, ఇదేమో పాతాళం అని చెప్పుకోవాలి. అంటే పాతాళంకు పోతున్న సమయంలో జిగటగల దొంగ ఊబి, తెలియక కూరుకుపోయిన పరిస్థితి. ఊబిలోకి ఎవడు తెలిసి దిగడం. ఎవడని దిగుతాడా? ఆడ ఊబి ఉందంటే ఎవడు దిగడం. తెలియక కాలు పెడతారు, అది లోపలికి లాక్కుంటూ ఉంటుంది. బయట అంతా బాగుంటుంది, కాలు పెట్టిన తర్వాతే అది లోపలికి లాక్కుంటుంది. అది జిగటగల దొంగ ఊబి. అందుకని దొంగ ఊబి అన్నాడు. అది లోపలికి లాక్కుంటూ ఉంటుంది. ఇక మెల్లగా దానిలో నుంచి విడిపించుకోవటం అసాధ్యం. ఊబిలోనిగట దానిలోంచి బయటకు వద్దామని ఎంత ప్రయత్నం చేస్తే అంత తొందరగా లోపలికి పోతాడు. కాబట్టి అటువంటిది ఊబి. ఊబిలో ఒకసారి పడ్డాడనంటే పైనుంచి ఎవరైనా సకాలంలో, అది కూడా సకాలంలో సహాయం చేస్తే తప్ప వాడు ప్రాణాలతో బ్రతకటం అనేది అసాధ్యం. ఎవడైనా వారిని చూసి సకాలంలో సహాయం చేయాలి. పైనున్నవాడు సహాయం చేయాలి, అప్పుడు మాత్రమే బతికి బయటపడతాడు. అటువంటి జిగటగల దొంగ ఊబిలో ఆయన ఉన్నప్పుడు ప్రభువేం చేసేట, ఆయన తన్ను పైకెత్తేట. ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. ఇది ఆయన జీవితంలో చేసిన కార్యం. కనుక ఊబిలో దిగిపోయేవాడు మళ్ళీ బండ మీదకి వచ్చాడు. ఇప్పుడు ఇరుకైన స్థలంలో నుండి, ఈ ఊబి అనేది ఇరుకైన స్థలం, ఇరుకైన స్థలంలో నుండి ఇప్పుడు ఆయన్ను విశాలమైన స్థలంలోనికి తీసుకుని వచ్చాడు. చూడండి, 4వ కీర్తన 1వ వచనం చదవండి. 4వ కీర్తన 1వ వచనం ఏమంటాడు అక్కడ? ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు. కనుక ఇరుకులో నుండి మొరపెడితే విశాలత కలుగజేశాడు. చూడండి, 18వ కీర్తన 33వ వచనం. 18వ కీర్తన 33వ వచనం. అక్కడేముంది? కాబట్టి ఊబిలో ఉన్నవాడిని, కిందకి పోతున్నవాడిని, పాతాళం వరకు దిగిపోతున్నవాడిని ఇప్పుడు ఎక్కడికి తీసుకొని వచ్చాడు? ఎత్తైన స్థలంలోనికి తీసుకొని వచ్చాడు. చూడండి,
పాదములకు కిందన ఏమాత్రమో అక్కడ ఆధారం లేదు. ఊబిలో ఉన్నవాడికి పాదాలకు ఆధారం లేదు. ఆ పాదాలు కిందకి పోతూనే ఉంటాయి. ఇప్పుడు మనం నిలబడతాం అనుకోండి, భూమి మీద మనకు ఆధారం ఉంది. అదే బురదలో నిలబడితే ఆధారం ఉందా? ఓ పెద్ద బురద కుప్ప పడేసి ఉంది, దాన్ని బట్టి అలా కిందకి పోతుంటాం. అటువంటి స్థితిలో నుంచి పైకి తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడ తెచ్చేట? ఎత్తైన స్థలమునకు తీసుకొని వచ్చాడు. అలాగనే 31వ కీర్తన 8వ వచనంలో ఏమని చూడండి. 31వ కీర్తన 8వ వచనం. చెరపట్టలేదు, విశాల స్థలమున నా పాదం నిలువబెట్టితివి. అంతేకాదు, విశాలమైన స్థలమునకు తీసుకొని వచ్చాడు. ఇరుకైన స్థలంలో నుండి విశాలమైన స్థలమునకు ఆయనను తీసుకొని వచ్చాడు. తర్వాత 118వ కీర్తన 5వ వచనంలో ఏముంది చూడండి. 118వ కీర్తన 5వ వచనం. ఇరుకులో నుండి నేను యెహోవాకు మొర్రపెట్టుతిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాడు. ఇరుకులో నుండి మొరపెట్టాడు, ఆ ఊబిలో నుండి మొరపెట్టాడు. మొరపెడితే విశాల స్థలములోనున్న దేవుడు ఉత్తరమిచ్చి ఏం చేసేట? నా చేయి పట్టి నన్ను పైకెత్తెను. చూడండి అక్కడ 40వ కీర్తనలో ఏమన్నాడు? 40వ కీర్తనలో ఆయన నన్ను పైకెత్తెను. కాబట్టి ఎట్లా పైకెత్తుతాడు? చేయి పట్టుకుని పైకెత్తి విశాల స్థలంలో నుండి విన్నాడు, చేయి పట్టుకుని పైకెత్తాడు. విశాలమైన స్థలములోనికి, ఉన్నతమైన స్థలములోనికి తీసుకుని వచ్చాడు. అక్కడ నిలవబెట్టాడు. అక్కడ ఏముంది? 40వ కీర్తనలో చెప్తాడు. ఏమన్నాడు? 2వ వచనంలోనే ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచి. ఇప్పుడు తీసుకొచ్చి బండ మీద నిలిపాడు. విశాలమైన స్థలము, ఉన్నతమైన స్థలము, అక్కడ ఉన్న బండ, ఆ బండ మీద నిలిపాడు. కనుక ఇప్పుడు మళ్ళీ జారి కింద పడే అవకాశము లేదు. మళ్ళా ఆ జగటగల దొంగ ఊబిలో మళ్ళీ పడి ఆ పాతాళం మట్టుకు పోయేటటువంటి అవకాశం లేదు. ప్రాణాపాయ స్థితిలో నుండి బయటికి తీసుకుని వచ్చి అధోగతిలో నుండి ఉన్నత గతికి తీసుకుని వచ్చాడు. నేను ఇక్కడ 18వ కీర్తనలో ఏమన్నాడు? 18వ కీర్తనలో మనం చదివినప్పుడు ఎత్తైన స్థలముల మీద ఆయన నన్ను ఎత్తైన స్థలములలో ఆయన నన్ను నిలబెడుతున్నాడు అని అన్నాడు. 33వ వచనం. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. కాబట్టి ఎత్తైన స్థలం, ఉన్నతమైన స్థలంకు, అధోగతిలో నుండి ఉన్నత గతిలోనికి తీసుకొని వచ్చాడు. తర్వాత జారిపోయే స్థితిలో నుండి, మునిగిపోయే స్థితిలో నుండి బండ మీదకు తీసుకుని వచ్చాడు. అంటే స్థిరముగా నిలబడే పాదములు, బండ మీదనున్న పాదములు, ఎత్తైన స్థలములో ఉన్న పాదములు, విశాల స్థలములో ఉన్న పాదములు. ఇరుకులో నుండి నేను మొరపెట్టగా విశాల స్థలంలో నుండి నన్ను ఆదుకొనెను. 4వ కీర్తనలు అంటాడు, ఇరుకులో విశాలత నాకు కలుగజేసిన వాడు. కాబట్టి ఇప్పుడు ఆ పాదములు ఎక్కడున్నాయి? ఒకప్పుడు ఆ పాదములు ఎక్కడున్నాయి? గుంటలో ఉన్నాయి, నాశనకరమైన గుంటలు ఉన్నాయి, జిగటగల దొంగ ఊబిలో ఉన్నాయి ఆ పాదాలు కిందకు మునిగిపోతూ ఉన్నాయి, ఆ పాతాళం వరకు పోతున్నాయి. ఆ తర్వాత మరణం ఉన్నది. మరణమునకు లాక్కుపోతున్న పాదాలు అవి. కనుక ఎవరు సహాయం చేయలేని స్థితి. అటువంటి పాదాలు ఇప్పుడు ఎక్కడున్నాయంటే ఎత్తైన స్థలములో, విశాలమైన స్థలములో, స్థిరమైన బండ మీద స్థిరముగా ఉన్నాయి. కాబట్టి ఎత్తైన స్థలములో ఉన్న పాదాలు, విశాల స్థలంలో ఉన్న పాదాలు, బండ మీదనున్నటువంటి పాదములు. 118వ కీర్తన 5వ వచనంలో ఏం చూసాము? 118వ కీర్తన 5వ వచనంలో మొరపెట్టి తిని విశాలమందుండి యెహోవా నాకు ఉత్తరం ఇచ్చి. కాబట్టి ఇంకొక ధన్యత ఏమిటంటే నేను మొర్రపెట్టగా దేవుడు ఏం చేశాట? ఉత్తరం ఇచ్చాడు. అటువంటి స్థితిలో విడిచిపెట్టలేదు. ఆయన తప్ప ఆ సమయమందు ఇంకా సహాయం చేయగలిగేవాడు ఎవడు లేడు. కాబట్టి దేవుడు ఆయనను
ఆయన మొర్ర విన్నాడు, ఆయన గోల విన్నాడు. మొర్ర అంటే సామాన్యమైన ప్రార్థన కాదు, అది పెద్ద కేక, పెద్ద గోల, అరుపు, ఆర్తనాదం. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు చేసే ఆర్తనాదం, దానంతటిని విన్నాడు. వినేం చేశాడు? పైకి లేపాడు, తీసుకొని వచ్చాడు, ఇప్పుడు నెమ్మదినిచ్చాడు. కనుక అంతేకాదు, ఏం చేశాట? 3వ వచనం, 40 కీర్తన 3వ వచనం, తనకు స్తోత్ర రూపమగు కృతగీతమును మన దేవుడు నా నోట ఉంచెను. ఇప్పుడు ఒక గుంటలో పడ్డవాడు, లేకపోతే ఆ బురదలో పడ్డవాడు, ఆ బురదలో పడి దేవుణ్ణి స్తుతిస్తాడా? అక్కడ పడుకు ఆ బురదలో కిలకలు కొట్టుకుంటూ మంచిగా స్తుతి కీర్తన పాడతాడా? ఏం పాడతాడు? కుయ్యో మర్రో నాయన ఎవడన్నా రక్షించండిరా బాబు అంటూ ఉంటాడు. జగడగల దొంగ ఊబిలో ఉండి దావీదు కూడా ఏం చేస్తాడు? కేకలు పెడుతూ ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు, విచారంతో ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. అటువంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, గోల్ చేస్తున్నాడు. అటువంటి వాడు ఇప్పుడు స్తోత్ర రూపముకు కృతగీతం పాడుతున్నట్ట. అంటే గొప్ప నెమ్మది, సంతోషం ఆయన జీవితంలోనికి, నూతనమైన సంతోషం ఆయన జీవితంలోకి వచ్చింది. కాబట్టి క్రొత్త గీతం, నూతనమైన గీతం ఆయన పాడుతూ ఉన్నాడు. పాడుతూ ఇంకా ఏం చేస్తున్నట్ట? ఇక్కడ 9వ వచనంలో, నా పెదవులు మూసుకొనుక మహాసమాజంలో నీతి సువార్త నేను ప్రకటించి ఉన్నాను నేనంటిని. పెదవులు మూసుకోవట్లేదు, సమాజ మధ్యంలో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు. అంటే దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఇదిగో నా జీవితంలో దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు. నేను జిగటగల దొంగ ఊపిలో పడిపోయి మునిగిపోతున్నప్పుడు నన్ను లేవనెత్తాడు, నా పాదములు బండ మీద నిలిపాడు, విశాల స్థలంలో నిలబెట్టాడు, ఎత్తైన స్థలంలో నిలబెట్టాడు అని చెప్తున్నాడు. అంతేకాదు, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు, నీ సత్యం, నీ రక్షణ నేను వెల్లడి చేసి ఉన్నాను. కాబట్టి దేవుడు ఇచ్చిన రక్షణను వెల్లడి చేస్తున్నాడు. ఆయన నీతిని హృదయంలో ఉంచుకొని మనం ఇప్పుడు ఆయనను బట్టి నీతిమంతులమయ్యాం. యేసు ప్రభు రక్తమును బట్టి, ఆయన ఆత్మను బట్టి, ఆయన వాక్యమును బట్టి నీతిమంతులమయ్యాం. నీతిమంతులమైన మనము మౌనముగా ఉండలేము. ఎందుకంటాడు, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. ఆ యొక్క అంటే అదివరకు ఆ జగడగల దొంగ ఊబి, నాశనకరమైన గుంట పాప జీవితాన్ని చూపిస్తోంది, పాపములో మునిగిపోయిన జీవితం. దావీదు కూడా పాపములో పడ్డాడు, పాపంలో మునిగిపోయాడు. ఎంతవరకు అంటే అంతవరకు మునిగిపోయాడు. వ్యభిచారయ్యాడు, నరహంతకుడయ్యాడు, కపటయ్యాడు, తీర్పు తీర్చిన వాడయ్యాడు. అన్ని రకాల పాపాలు ఒకేసారి మూట కట్టుకుని చేశాడు. కనుకనే పాపి అయ్యాడు. పాపంలో ఉన్నవాడు అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు తనను క్షమించి ఏం చేశాట? తన హృదయంలో దేవుని నీతిని ఉంచాడు. అంటే నీతిమంతుడిగా ప్రభు తీర్చాడు. కాబట్టి మౌనంగా ఉండట్లేదు. ఏమిటి? నీ సత్యము, నీ రక్షణని వెల్లడి చేస్తున్నాను. నీ కృపను, నీ సత్యం మహాసమాజము తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. కాబట్టి తెలుపుతున్నాడు. ఇక్కడ మహాసమాజంలో పెదవులు మూసుకొనకుండా, మౌనంగా ఉండకుండా ప్రభు యొక్క రక్షణను వెల్లడిపరుస్తున్నాడు. అంటే అందరి మధ్య ప్రభువును కీర్తిస్తున్నాడు, స్తుతిస్తూ ఆరాధిస్తున్నాడు. మన జీవితాల్లో కూడా మనం అన్వయించుకుంటే, మనం ఇటువంటి జిగటగల దొంగ ఊపిలోని కూరుకుపోతూ ఉన్నప్పుడు, పీక మాత్రమే బయటకు ఉన్నప్పుడు, ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, ఎవరు కాపాడలేని స్థితి, ఎవరు తప్పించలేని స్థితి, ఆ జిగటగల దొంగ ఊపిలో నుండి ఎవరు తప్పించలేరు. ఎవరు తప్పించలేని స్థితిలో ప్రభువు మన ప్రార్థన, మన మొర్ర విన్నాడు, మనల్ని చూశాడు. మన దీన స్థితిని చూసి ప్రభువు జాలిపడ్డాడు. మన దీన స్థితిని చూసి జాలిపడ్డాడు. దావీదు మొర్ర పెట్టాడు. మనం మొర్ర పెట్టామా? ఏమో, ఒకరు మొర్ర పెట్టి ఉండొచ్చు, ఒకరు మొర్ర పెట్టకపోయి ఉండొచ్చు. అయితే మనం మొర్ర పెట్టినప్పుడు ప్రభు ఏం చేశాడు? మన మొర్రను విన్నాడు, మనల్ని కూడా రక్షించాడు, మన పాపములు క్షమించాడు, మనకు విడుదల ఇచ్చాడు. ఆ జిగటగల దొంగ ఊపి ఇంకా మనం అందులోనే ఉంటే ఈ పాటికి ఎక్కడ ఉండేవాళ్ళము? దాని అడుగునెక్కడో ఈత కొడుతూ ఉండేవాళ్ళం. బహుశా పైకి రాలేక, ఎవరికి కనపడక, ఆ పాపంలో, ఆ చీకట్లో
కూరుకుపోయి ఉండే స్థితి మన జీవితాలు. నాశనకరమైన గుంటకు సమీపముగా ఉండేవారం. బహుశా చనిపోయి ఉంటే నరకానికి, పాతాళానికి పాటికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. బతుకుంటే పాతాళానికి సమీపముగా ఉండేవారము, లేకపోతే చనిపోయి ఉంటే పాతాళంలోకి వెళ్ళిపోయి ఉండేవారు. అటువంటి మనల్ని ప్రభువు ప్రేమించాడు. ఇప్పుడు మనల్ని అది ఇరుకైన స్థలం, ఆ ఇరుకైన స్థలంలో ఊపిరాడని స్థితిలో ఉన్నాం. ఇప్పుడైతే ప్రభు మనల్ని విశాల స్థలంలోనికి తెచ్చాడు. ఏమిటి విశాలమైన స్థలం అంటే మనకు స్వేచ్ఛ. దేవుని యందు స్వేచ్ఛ ఉంది, యేసు ప్రభు వారినందు స్వేచ్ఛ, ఆత్మనందు మనకు స్వేచ్ఛ ఉంది. మన చేత బలవంతంగా పాపం చేయించేవారు ఎవరు లేరు. సాతాను కూడా మన చేత బలవంతంగా పాపం చేయించలేడు. అంత గొప్ప స్వేచ్ఛనిచ్చాడు ప్రభు. అలాగనే తరువాత ఎత్తైన స్థలంలోనికి తీసుకుని వచ్చాడు. ఈ రక్షణ ఎంతో ఎత్తైనది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చెప్తాడు, ఇంత గొప్ప రక్షణ. చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం 2వ అధ్యాయం హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినట్ల. కాబట్టి ఇంత గొప్ప రక్షణ లక్ష్యం చేశాం, దొరికింది. ఇంత గొప్ప రక్షణ, ఎత్తైన స్థలం, ఉన్నతమైన స్థలం. కనుక పాపులందరూ కిందనుంటే మనము పైన ఉన్నాం. చూడండి, అక్కడ పరమగీతంలో ఒక మాట చెప్తాడు. పరమగీతము 4వ అధ్యాయం, పరమగీతం 4వ అధ్యాయం 8వ వచనం. ప్రాణేశ్వరి, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, లెబానోను విడిచిన నాతో కూడా రమ్ము. ఆమాన పర్వతం శిఖరము నుండి, సేనీరు హెర్మోన్ల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రములుండు గుహల గల కొండలపై నుండి నీవు క్రిందికి చూచెదవు. ఇది ఉన్నతమైన స్థలం. పర్వత శిఖరములు దాటుకుని పైకెళ్ళిన స్థలం. సింహములు, పులులు, గుహలు వాటి కిందనున్నాయిట. అంటే కిందన సింహాలు, పులులు గుహల్లో ఉన్నాయి. అనేక శిఖరాలు దాటుకుని పైకెళ్ళిన ఉన్నతమైన స్థితి. అటువంటి స్థితిని, పైనుంచి కిందకి చూసే స్థితిని మనకిచ్చి, ఇదేమిటంటే ఆత్మీయమైన ఉన్నత స్థితి. ఆత్మీయంగా రక్షణ పొందాం, పాపం క్షమించబడింది, విడుదల పొందాము. తర్వాత పాపంతో సంబంధం లేని జీవితం జీవించగలుగుతున్నాము. ఈ సింహాలు, పులులు ఇటువంటివన్నీ మనల్ని ఇబ్బంది పెడుతున్నా, మనల్ని శోధిస్తూ ఉన్నా, వెంట తరుముతున్నా తప్పించేటటువంటి వాడు మనతో కూడా ఉన్నాడు. కనుక మనల్ని ఉన్నతమైన స్థలములో ఉంచాడు. ఎత్తైన స్థలములో నా పాదములు స్థిరపరిచాను. తర్వాత బండ మీద నా పాదములు స్థిరపరిచాడు. అది జారిపడట్లేదు. మన పాదములు కూడా కడిగి పవిత్ర శుద్ధి చేశాడు ప్రభు. జగటగల దొంగ ఊపిలో ఉన్నాడంటే బురద గుంటలో పడితే పాదములు కూడా ఏమవుతాయి? బురద అయిపోతాయి. వాడు ఒళ్ళంతా కడిగి పాదాలు వదిలేసి మళ్ళీ నిలబెట్టారనుకోండి, ఏమవుతాడు? మళ్ళీ జారి పడతాం. అలాంటిది పాదములు కూడా కడిగాడు అనమాట. బండ మీద నిలబెట్టాడంటే పాదములు కూడా శుభ్రం చేశాడు. మన పాదములు మొదలుకొని మన తల వరకు, నడినెత్తి వరకు శుభ్రం చేశాడు. తన రక్తంతో కడిగాడు, పవిత్రపరిచి క్రీస్తుని బండ మీద మనల్ని నిలబెట్టాడు, మనల్ని స్థిరపరిచాడు. ఇప్పుడు మన నోట ఒక కొత్త గీతం ఉంచాడు. క్రొత్త గీతం ఉంచాడు. ఆ క్రొత్త గీతం ఏమిటంటే ఆరాధనా గీతం. ప్రభువును ఆరాధించే గీతం ఉంచాడు, ప్రభువును స్తుతించే గీతం ఉంచాడు. ఇదివరకు మనకు తెలుసా ఈ ఆరాధనలు, ఈ స్తుతులు? యేసుప్రభుని మునుపు మనకు తెలియవు. ఆ హల్లెలూయా అంటేనే మనకి ఇష్టం ఉండేది కాదు, వికరించేవాళ్ళం. అటువంటిది ఇప్పుడు అవి మనకు ఏమయ్యాయి? ఆ స్తోత్ర గీతం, దాని అర్థం మనకు తెలిసింది, దాని గొప్పతనం తెలిసింది. ప్రభువును స్తుతిస్తున్నాం. అది ఇతరులకు అర్థం కాదు. ఒక క్రొత్త గీతం. ఎందుకు క్రొత్త గీతం అంటే, నా ఆరాధన నాదే, మీ ఆరాధన మీదే. ఎవరి ఆరాధన వారిది, ఎవరి అనుభవం వారిది, ఎవరి జీవితం వారిది, ఎవరి రక్షణ వారిది, ఎవరి ఆరాధన వారిది. అంత కొత్తగా ఉంటుంది. కనుక ఇటువంటి కొత్త ఆరాధనలు మేము మారు మనసు పొందిన తర్వాత నేను ఆరాధిస్తుంటే నా వెనకన ఒక ఆయన ఉంటే ఇట్లా చూస్తుండేవాడు. చూసి
తర్వాత అన్నాడు, ఏందండి మీ ఆరాధన అంత కొత్తగా ఉంది, మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం, మాకు రాని పదాలు మీకు వస్తున్నాయి. బాబు, నాకున్న అనుభవం నీకెక్కడ ఉంది? నా అనుభవం నాది. బొమ్మల చుట్టూ తిరిగాను, పూజలు చేసా, ధూపాలు వేసా, దీపాలు పెట్టా, రకరకాలు చేశా. నాకు తెలుసు నా విడుదల ఎటువంటిదో, దాన్ని బట్టి నేను ఆరాధిస్తాను. నీకు అనుభవం లేదు, నీ ఆరాధన వేరు. కాబట్టి ఎవరి ఆరాధన వారిది, ఎవరి అనుభవం వారిది, ఎవరి ఆరాధన వారిది. అటువంటి ఆరాధన, కొత్త గీతం మన నోట నుంచాడు. స్తోత్ర రూపమగు కృత గీతము దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులుగా యెహోవా యందు నమ్మకి ఉంచెదరు. ఇటువంటి మన జీవితాన్ని బట్టి, మన ఆరాధనని బట్టి అనేకులు, ఇక వేరే వారు కూడా దేవుని యందు నమ్మకం ఉంచేటట్లుగా మన జీవితాలను ఆశీర్వదిస్తున్నాడు. కనుక ప్రభువును స్తుతిస్తాం. మహాసమాజంలో ఆయన నీతి సువార్తను ప్రకటిస్తాం. ఆయన రక్షణను, ఆయన సత్యమును, ఆయన కృపను వెల్లడిపరుస్తాం. అలాగన మన జీవితాల్లో ప్రభు గొప్ప కార్యం చేశాడు. ఈ అనుభవాలను బట్టి, ఎవరి అనుభవం వారిది, ఈ అనుభవాలను బట్టి ప్రభువును మనం కొంత సమయం స్తుతించి